Millet Marvels, changing the way world eats by Tenali Double Horse. భారతదేశంలో డెమోక్రసీని చాలా ఖచ్చితంగా ఫాలో అవుతూ ఉంటాం. కానీ ఆ డెమోక్రసీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఓట్ వేయాలి అనుకున్న సందర్భంలో అయితే రైట్ ఆఫ్ ఓట్ గురించి మాట్లాడితే ఈ రైట్ ఆఫ్ ఓట్ చుట్టూరానే బోలెడంత కాన్స్పిరసీ జరుగుతోంది. ఓటర్ల పేర్లు ఉంటాయి, కానీ ఓటర్లు ఉండరు. ఓటర్ల పేర్లు లేకపోయినా సరే మాకు ఓటర్ల కార్డు ఉంది, మాకు ఇంకా కార్డు ఇవ్వలేదు, అనవసరంగా మా చేత ఓటేయించలేదు, ఆ పార్టీ వాళ్ళు వేయించలేదు, ఈ పార్టీ వాళ్ళు వేయించారు అని చెప్పి నానా రచ్చ జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం మీరందరూ ఫాలో అవుతూ ఉండొచ్చు. బీహార్లో జరుగుతున్నటువంటి ఈ SIR రిపోర్ట్కి సంబంధించి, అంటే ఎవరి పేర్లు అయితే ఓటర్స్ లిస్ట్లో ఉందో వాళ్ళే వెళ్ళి స్పెసిఫిక్గా మా పేర్లు తీసేయండి, ఎలక్టరల్ రోల్స్ నుంచి మా పేర్లు తీసేయండి అంటూ దగ్గర ఒక 2 లక్షల వరకు సబ్మిషన్స్ జరగడం జరిగింది. ఇది నిన్నటి వరకు జరుగుతున్నటువంటి న్యూస్ అప్డేట్. ఇదే అంశానికి సంబంధించి అసలు ఈ ఫేక్ ఓటర్ పేర్లు ఎలా క్రియేట్ చేస్తున్నారు, ఇదంతా ఒక కాన్స్పిరసీ దేనికి లీడ్ అవుతుంది, ఓట్ చోరీకి లీడ్ అవుతుంటే, ఈ టోటల్ సినారియో గురించి మనతో మాట్లాడడానికి వీ హ్యావ్ విత్ అస్ సురేష్ కోచాటల్ గారు. సార్ నమస్తే. నమస్తే సార్. ఏంటి సార్ అసలు ఎవరైనా వెళ్ళి మా పేరు తీసేయండి అని అడగడం వింతగా ఉంది, ఆశ్చర్యంగా ఉంది, అది కూడా ఇన్ అ కంట్రీ లైక్ ఇండియా. సుప్రీంకోర్టు అదే అడిగారు నిన్నటి హియరింగ్లో. నిన్న ఒక హియరింగ్ ఉండే దీని గురించి. యాక్చువల్ హియరింగ్ 8th ఉంటుంది, కానీ నిన్న ఒక సబ్మిషన్ ఇచ్చారు వీళ్ళు, అర్జెంట్గా వినమని చెప్పి ప్రశాంత్ భూషణ్ వీళ్ళందరూ వెళ్ళారు నిన్న. అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అని చెప్పి ఒక అసోసియేషన్ NGO వాళ్ళు వెళ్ళారు. సుప్రీంకోర్టు ఎలక్షన్ కమిషన్ దగ్గర అడిగారు, మీరు లేటెస్ట్ స్టేటస్ చెప్పండి. అంటే మాకు నిన్న దాకా 2,90,000 మంది మా పేర్లు తీసేసేయండి ఎలక్టరల్ రోల్స్ అని చెప్పి మాకు ఒక అబ్జెక్షన్ ఇచ్చారు, మాకు సబ్మిషన్ ఇచ్చారు. సుప్రీంకోర్టు అడిగిన ప్రశ్న అదే మీరు అడిగిన ప్రశ్న. పేర్లు కావాలని అడుగుతారు మనుషులు, కానీ పేర్లు తీయమని ఎవరు అంటున్నారన్న. అప్పుడు ఎలక్షన్ కమిషన్ సాలిసిటర్ అడ్వకేట్ ద్వివేది ఆయన ఏమన్నారంటే, సార్ దీంట్లో ఒక ప్రాబ్లం ఉంది. CPI-ML అక్కడ చాలా పవర్ఫుల్ పార్టీ. CPI-M కాదు, ML అంటే నక్సలైట్ గ్రూప్, మార్క్సిస్ట్ లెనినిస్ట్, వాళ్ళ పొలిటికల్ పార్టీ అది. బీహార్లో వాళ్ళకి ఎప్పుడు 6 సీట్లు వస్తుంది, 6 నుంచి 8 సీట్ల దాకా వస్తుంది వాళ్ళకి, ఎస్పెషలీ నక్సలైట్ బెల్ట్లో. వాళ్ళ వైపు నుంచి వాళ్ళ ఒక MLA ఉన్నారు, ఆమె వాళ్ళ భర్త మీద ఒక కేసు వేశారు బీహార్ ఎలక్షన్ కమిషన్. వాళ్ళు 3 కార్డులు ఉంచుకున్నారని చెప్పేసి సేమ్ పేరు మీద డిఫరెంట్ కాన్స్టిట్యున్సీస్లో. అది పేపర్లో పబ్లిసిటీగా వచ్చింది. అండ్ అండర్ పీపుల్స్ ఆఫ్ రిప్రజెంటేటివ్ పీపుల్స్ యాక్ట్ ఎలక్షన్ కమిషన్కి దాంట్లో క్రిమినల్ కేసు అయిపోతుంది. అది 1 సంవత్సరం దాకా జైలుకి పంపించవచ్చు మిమ్మల్ని. ఓకే, మీరు తెలిసి చేశారని చెప్పి. తెలియకుండా చాలామంది చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ముందు ట్రిమల్గిరిలో ఉంటుండే 2003 కన్నా ముందు, అల్వాలో ఉన్న మా అపార్ట్మెంట్ తీసుకోవడం కన్నా ముందు ట్రిమల్గిరిలో ఉన్నాం. అప్పుడు వీళ్ళేం చేశారంటే ఆ టైంలో తెలుగు నుంచి డైరెక్ట్గా ఇంగ్లీష్కి ట్రాన్స్లేట్ చేశారు ఎలక్టరల్ రోల్ మొత్తం. సో మా పేరు సురేష్ కోచాటల్, మా ఫాదర్ పేరు MK విజయ్. ఏం చేశారు వీళ్ళు, ట్రాన్స్లేషన్లో మా ఫాదర్ పేరు EMKAY విజయన్ అని కొట్టారు. ఇనీషియల్స్ కూడా పేరు చేసేసారు వాళ్ళు. దెన్ ఐ వెంట్ అండ్ ఫైల్డ్ అన్ అబ్జెక్షన్ సెయింగ్ దట్ ఆన్లైన్లో Form 8లో సెయింగ్ మా ఫాదర్ పేరు తప్పు ఉందండి, కరెక్ట్ చేయండి అని చెప్పి. ఎస్ అని చెప్పి కరెక్ట్ చేశారు. కొత్త కార్డు ఇష్యూ చేశారు ఇంకొక ఓటర్ ఐడితో. పాతది ఉంది, కొత్తది ఉంది. అప్పుడు నేను వాళ్ళ దగ్గర వెళ్ళి మళ్ళీ చెప్పాను ఆన్లైన్లో, సారీ సార్ చూడండి ఇది నాది స్పెల్లింగ్ మిస్టేక్ ఉండే, మీరు కొత్త కార్డు ఎందుకు ఇష్యూ చేశారు, నాకు స్పెల్లింగ్ మిస్టేక్ మీరు కరెక్ట్ చేయాలంటే అరే అట్లనా అని చెప్పి. ఇది ఆ టైంలో అంతే, 2003లో అంత సాఫిస్టికేషన్ ఏం లేదు ఎలక్షన్, వెబ్సైట్ కూడా చాలా స్టేబుల్ లేకుండా. ఓకే, సో నా దగ్గర టెక్నికల్ 2 కార్డులు ఉండిపోయినాయి. దాని తర్వాత 2003లో మేము అల్వాల్కి మూవ్ అయిపోయాం. అది మల్కాజిగిరి కాన్స్టిట్యున్సీలో వస్తుంది. అక్కడ మేము మళ్ళీ కార్డు తీసుకున్నాం. అక్కడ నేను కార్డు తీసుకున్నప్పుడు సేమ్ ప్రాబ్లం వచ్చింది. నాది మళ్ళీ ఫాదర్ పేరు తప్పు కొట్టారు. మళ్ళీ నేను వెళ్ళి ఒక దరఖాస్తు ఇచ్చాను, నాది పేరు తప్పు ఉంది ఫాదర్ పేరు, నా పేరులో కూడా కోచాట్లో 2 T ఉండాలి, 1 T వచ్చిందని. సరే అని మార్చారు మళ్ళీ GHMC ఆఫీస్లో. మళ్ళీ ఏం జరిగింది, మళ్ళీ చూస్తే ఇంకో ఐడియా, అంటే నా దగ్గర 4 కార్డులు ఉండిపోయినాయి ఇప్పుడు. మళ్ళీ నేను చాలా ప్రయత్నం చేసి మళ్ళీ మాట్లాడి నా మీడియా ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి 3 కార్డుని క్యాన్సిల్ చేయించాను నేను. చాలా మంది ఇంత ప్రాబ్లంకి పెట్టరు. ఉన్నది వాళ్ళకి ప్రాబ్లం, వాళ్ళకి చేయకపోతే నేనేం చేయాలంటే. ఎగ్జాక్ట్లీ. సో ఇది బీహార్లో జరుగుతున్న SIR స్టోరీ అన్నమాట. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది కాన్స్టిట్యూషన్లో మ్యాండేట్ ఉంది ఒకటి. ఓకే, అంటే ఏంటి సార్ SIR అంటే? స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. అది ఎవ్రీ 10 yearsకి చేయాలని రూల్ ఉంది. ఓకే, కానీ మన దగ్గర లాస్ట్ 22 సంవత్సరాల నుంచి చేయలేదు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్కి డిఫరెన్స్ అయినా అడగొచ్చు మీరు. ఎవ్రీ ఇయర్ ఎలక్షన్ జరిగే ముందు మీ ఇంటికి వచ్చి కొంతమంది
ఉన్నారా లేదా అని కనుక్కొని ఓటర్లు ఉన్నారా లేరా, సేమ్ అడ్రస్ లో ఉన్నారా, కొంతమంది డోర్ లాక్డ్ అని పెట్టేసి వెళ్ళిపోతారు. 3 సార్లు వస్తే డోర్ లాక్డ్, మీ పేరే ఉండదు లిస్ట్ లో. మళ్ళీ దాని తర్వాత మీరు పని చేస్తున్న వాళ్ళు ఉంటారు, హస్బెండ్ వైఫ్ పని చేస్తారు, వాళ్ళు సండే రోజు రారు, వీళ్ళు వచ్చేది వీక్ డే వస్తారు, వర్కింగ్ డే వస్తారు, ఆ రోజు మీరు ఉండరు ఇంట్లో, మీ పేరు పోతుంది. దానికోసం మీరు చూసుంటారు ఎలక్షన్ రోజు పొద్దున్న లేసి చాలా మంది పరిగెత్తనే ఉంటారు బూత్ల దగ్గర. మొన్న దాకా నా పేరు ఉండే ఇప్పుడు ఇక్కడ పోయిందని చెప్పేసి, అరే మా భార్య పేరు నా పేరు లేదు, మా అపార్ట్మెంట్లో అందరి పేర్లు పోయినాయి అంటారు. వీళ్ళందరూ తప్ప ఏంటంటే వీరెవ్వరు లిస్ట్ చెక్ చేయరు. ఎలక్షన్ కమిషన్ నార్మల్ ప్రాసెస్లో ఒక డ్రాఫ్ట్ రిలీజ్ చేస్తారు ఎలక్షన్ కన్నా 6 నెలల ముందు. అండ్ ఎవ్రీ ఇయర్ రెగ్యులర్గా చేస్తారు. ఎలక్షన్ ఉందో లేదా జనరల్ రివిజన్ నడుస్తూనే ఉంటుంది. మీ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే దాంట్లో వెళ్ళి లిస్టులని నా పేరు ఉందా లేదా అని చూసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ అపార్ట్మెంట్లో ఒక 50 అపార్ట్మెంట్లు ఉంటే 50 అపార్ట్మెంట్ వాళ్ళు చూసుకోవాలి. అక్కడ ఉన్న మీ సెక్రటరీ, ప్రెసిడెంటో, ట్రెజరో ఎవరో ఆ లిస్టు తీసుకొని ఆన్లైన్ అవైలబుల్ ఉంది చూసుకొని ఒకసారి అందరిది ఉందా లేదని చెక్ చేసుకొని ఎవరు ఇంట్రెస్ట్ తీసుకోరు. అందరికీ ఆ రోజు పొద్దునే గుర్తొస్తుంది పేరు లేదని చెప్పేసి. అప్పుడు ఏం చేస్తారంటే కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్ ప్రకారం ఇది నార్మల్ రివిజన్. దీంట్లో ఎక్కువ వాళ్ళు అడగరు. ఇప్పుడు చనిపోయారు అనుకోండి ఎవరైనా, ఇంటోళ్ళు కూడా చెప్పరు ఒక్కొక్కసారి పోయిందని చెప్పేసి, వాళ్ళు అసలు పట్టించుకోరు, వాళ్ళు ఆ పేర్లు ఉండిపోతుంది అట్లనే. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్కి వచ్చినప్పుడు వీళ్ళు ఫస్ట్ ఒక ఫామ్ ఇస్తారు మీకు. యు ఆర్ రిజిస్టర్డ్ యాజ్ ఎ న్యూ ఓటర్ నౌ, కొత్త ఓటర్గా రిజిస్టర్ అవుతున్నారు. మీ పాతది ఉండొచ్చు కానీ మీకు ఒక ఫామ్ ఇస్తారు. దాంట్లో మీ పేరు, మీ నాన్నగారు అమ్మగారి పేరు, మీ ఏజ్ ఎంత, డేట్ ఆఫ్ బర్త్ ఎంత, మీ అడ్రస్ ఏంటి, మీ మొబైల్ నెంబర్ ఎంత ఇస్తే, దట్ ఈస్ మ్యాండేటరీ కాదు. ఈమెయిల్ ఉంటే ఈమెయిల్ కూడా ఇవ్వచ్చు. దాని తర్వాత ఇది అసలు ఎవరు ఇస్తారు సార్? ఎలక్షన్ కమిషన్. అది యూజువల్లీ పొలిటికల్ పార్టీ ఏజెంట్స్ దగ్గర కూడా ఉంటుంది. బిఎల్ఏస్ అంటారు, బ్లాక్ లెవెల్ అసిస్టెంట్స్ ఉంటారు వాళ్ళు. సో వాళ్ళ దగ్గర ఉంటుంది ఇదంతా. ఎవ్రీ పొలిటికల్ పార్టీ ఆ బూత్కి, ఒక్కొక్క బూత్కి 2-3 పెడతారు వాళ్ళు. ఒక బూత్లో 2000 ఓటర్స్ దాకా ఉంటారు, కొన్ని బూత్లో 1000 ఓటర్సే ఉంటారు కొంతమంది. సో ఈ ఎలక్షన్ కమిషన్ బీజేపీ వాళ్ళు కానీ, కాంగ్రెస్ కానీ, మిగతా పార్టీ ఎవరు ఉంటే వాళ్ళ ఏజెంట్స్, వాళ్ళకి ఆ ఏరియా తెలుసు. ఇప్పుడు మీ ఏరియాలో ఉన్న వాళ్ళు మీ గురించి తెలుసు, మీరు ఎక్కడ ఉంటారని తెలుసు వాళ్ళకి చాలా క్లియర్గా, ఎక్కడి నుంచి బయట వాళ్ళు కాదు వాళ్ళు. సో ఆ బిఎల్ఎస్ వచ్చి ఏం చేస్తారంటే చెక్ చేసి ఈ పేర్లు పోయినాయి, 2-3 పేర్లు కనిపించట్లేదు, కొత్త ఫామ్ ఇచ్చేసి ఆ ఫామ్ ఫిల్అప్ చేసుకుంటారు. ఆ ఫామ్లో 11 డాక్యుమెంట్లు అడిగారు బీహార్లో. సో దానికి పెద్ద గొడవ జరిగింది. మళ్ళీ సుప్రీంకోర్టులో ఆల్రెడీ 6-7 హియరింగ్స్ అయినాయి ఇప్పుడు దాకా. ఫస్ట్ హియరింగ్లో సుప్రీంకోర్టు చెప్పారు దీన్ని ఆపము, నో క్వశ్చన్ ఆఫ్ స్టాపింగ్ దిస్. రాహుల్ గాంధీ మెయిన్ అబ్జెక్షన్ అదే ఉండే, ఇది జరగకూడదు. కానీ సార్ ఎందుకు అసలు రాహుల్ గాంధీ ఇది మనకి కాన్స్టిట్యూషన్ లో ఉంది మ్యాండేట్ అని తెలిసినప్పుడు వై డిడ్ హి పాయింట్ అవుట్ దట్? దట్స్ ఎ గుడ్ క్వశ్చన్, $1 మిలియన్ క్వశ్చన్ అంటారు ఇంగ్లీష్లో. మీరు ఎందుకు చేస్తారు అబ్జెక్షన్ చెప్పండి? మీకు భయం ఉంది, మీ ఓటర్ని పట్టుకుంటారు, డూప్లికేట్ ఓటర్ని పట్టుకుంటారు, చనిపోయిన వారి మీద కూడా ఓట్లు వేసుకుంటారు. ఓకే, మన దగ్గర చనిపోయిన వాళ్ళు లేసి వచ్చి ఓటేస్తారు మన దగ్గర, అది కూడా ఉంది మన దగ్గర స్పెషాలిటీ ఇండియాలో. అది కాకుండా మెయిన్గా ఏంటంటే డూప్లికేట్ ఓటర్స్. ఇప్పుడు మీరు చూసుంటారు ఎలక్షన్లో మన ఆంధ్ర తెలంగాణ వైపు ఒకరోజు ఇక్కడ ఉంటుంది, ఒకరోజు అక్కడ ఉంటుంది. ఇక్కడ వేసి మా పని చాలా మంది ఉన్నారు మా దగ్గర, ఇక్కడ ఓటేసి అక్కడికి వెళ్తారు. రెగ్యులర్ గా వింటూ ఉంటాం ఇలాంటిది. లాస్ట్ టైం ఎలక్షన్ కమిషన్ ఏం చేశారు తెలుసా? ఒకటే రోజు పెట్టేశారు ఎలక్షన్, అక్కడ ఇక్కడ. ఇంకా అసలు ఎస్కేప్ అవడానికి ఛాన్సే లేదు. మీరు ఇక్కడ నుంచి విజయవాడ వెళ్ళాలంటే ఇక్కడ పొద్దున ఓటేసి బస్ చేసుకొని వెళ్ళాల్సి వస్తుంది అక్కడ దాకా. అంత రిస్క్ ఎవరు తీసుకోరు. సో ఈ ప్రాబ్లం కంట్రోల్ చేయడానికి ఎలక్షన్ కమిషన్ కొత్త సాఫ్ట్వేర్ ఒకటి తీసుకొచ్చారు ఒక 5 సంవత్సరాల ముందు. దాన్ని ఇంకా మాడిఫై చేసి చాలా బాగా చేశారు ఇప్పుడు. దాంట్లో ఏంటంటే డూప్లికేట్స్ ఈజీలీ తీసేయచ్చు. దీప్తి నల్లముత్తు అని చెప్పేసి పెట్టి మీ నాన్నగారు అమ్మగారి పేరు పెట్టి మ్యాచ్ చేస్తే మీ పేరు మీద ఇంకా కార్డు ఉందో అని తెలిసిపోతుంది. అది మీరు కావచ్చు, మీరు కాకపోవచ్చు. ఒకసారి మీ పేరు మీద ఇంకా కొంతమంది ఉండొచ్చు. అట్లా ఇప్పుడు సురేష్ కోచాట్ల అనగానే నేను ఫేస్బుక్లో చూసినప్పుడు నా పేరు మీద 3 ఉన్నారు, ఇంకా 2, మేము 3 ఉన్నాం. దాంట్లో 2 కేరళ నుంచే దాంట్లో కూడా. బట్ ఐ నో దమ్ వెరీ వెల్. బట్ 2 అబ్రాడ్ ఉన్నారు, నేను ఒకరే ఇండియాలో ఉన్నాను. తెలిసిపోతుంది సురేష్ కోచాట్లు. కానీ వాళ్ళ ఫాదర్ పేరు సేమ్ ఉండదు కదా, అక్కడ మీకు తెలిసిపోతుంది ఇది డూప్లికేట్ అని కాదని చెప్పేసి తెలిసిపోతున్నారు. ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఫస్ట్ ఆబ్జెక్షన్ రాహుల్ గాంధీ, తేజస్వి యాదవ్ ఆబ్జెక్షన్ ఏముండే అంటే ఇది చేయకూడదు. ఎందుకు? ఎలక్షన్ దగ్గరకు వచ్చేసింది కదా, మీరు ఇప్పుడు చేస్తే మళ్ళీ ఓటర్ లిస్ట్ ఎప్పుడు అప్డేట్ అవుతుందో. ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పారు, మేము ఇది నెల లోపల ఫినిష్ చేసేస్తాం. కాదు నెల లోపల ఎట్లా చేస్తారు? ఇంత 8 కోట్ల ఓటర్స్ ఉన్నారు అప్రాక్సిమేట్లీ బీహార్లో, 7.98 అనుకుంటాను. సరే వీళ్ళు మొదలుపెట్టారు పని. వితిన్ 1 మంత్ 93% మంది వాళ్ళ ఫామ్ సబ్మిట్ చేసేసారు. వీళ్ళేమన్నారు, వాళ్ళ దగ్గర ఒక్క డాక్యుమెంట్ కూడా లేదన్నారు. ఆధార్ ఇన్సిస్ట్ చేశారు. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఈ ఎలక్షన్లో అనదర్ మేజర్ థింగ్ ఏం చూస్తుందంటే నేపాల్ నుంచి, బీహార్ లాంటి రాష్ట్రం, నేపాల్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి చాలామంది వచ్చి ఉంటారు అక్కడ. ఆధార్ తయారు చేయడం చాలా చిన్న పని. 5,000 రూపాయలు ఇస్తే మీకు ఆధార్ కార్డు తయారు చేసేస్తారు. మీకు ఏ పేరు కావాలన్నా, పేరు వద్దా, లేకుంటే
మీ కొత్త పేర ఏదైనా పెట్టిచ్చేస్తారు మీకు ఆధార్ కార్డు. అదొక పెద్ద ఇండస్ట్రీ ఉంది, ఎస్పెషల్లీ వెస్ట్ బెంగాల్ అండ్ కేరళలో ఆధార్ ఫ్యాక్టరీ ఉంది తయారు చేయడానికి. ఈ ఆధార్ మీకు కావాలంటే దీప్తి మీకు గుర్తుంటుంది, మీరు ఆధార్ తీసుకున్నప్పుడు ఒక ప్రూఫ్ ఇచ్చి ఉంటారు మీరు. ఒకటి మీ ఐడి ప్రూఫ్, ఏదైనా మీ ఇంటి పేరో లేకుంటే మీ ఇంట్లో ఉన్న రేషన్ కార్డో లేకుంటే బ్యాంక్ అకౌంటో ఏదైనా ఒక ప్రూఫ్ ఇస్తారు మీరు. ఏమి ఇవ్వకుండా మీకు ఆధార్ ఇయ్యారు కదా. సరే ఆధార్ ఇన్సిస్ట్ చేశారు వీళ్ళు. సో లాస్ట్ సుప్రీంకోర్టు ఏమన్నారు, ఒక 2 హియరింగ్స్ ముందు, సరే ఆధార్ తీసుకోండి కానీ ఇట్ విల్ నాట్ బి ద ఫైనల్ ప్రూఫ్ ఆఫ్ సిటిజన్షిప్. ఎందుకంటే దీనికన్నా ముందు సుప్రీంకోర్టులో ఒక జడ్జ్మెంట్ ఇచ్చారు, ఆధార్ ఈజ్ ఓన్లీ అన్ ఐడెంటిటీ డాక్యుమెంట్, నాట్ అ ప్రూఫ్ ఆఫ్ సిటిజన్షిప్. చాలా క్లియర్ అనమాట. మీ 10 ఫింగర్ ప్రింట్లు, 2 ఐరిస్ స్కాన్లు ఈజ్ ఆధార్. సింపుల్. ఇప్పుడు మీరు ఈ కేవైసీ చేస్తున్నారు, ఇప్పుడు చాలా మంది ప్లేసెస్కి ఏం చేస్తారు, మీ థంబ్ ప్రింట్ పెడతారు, దట్ ఈస్ చెక్డ్ విత్ ద డేటాబేస్ అండ్ సేయింగ్ మీరే యు ఆర్ దీప్తి, అంతే. బియాండ్ దట్ నథింగ్. బియాండ్ దట్ మీరు ఆధార్ మన నేషనాలిటీకి ఒక రిలవెన్స్ కాదు. ఇది సుప్రీంకోర్టే చెప్పిన జడ్జిమెంట్. ఓకే, అదే పక్కన పెడతా ఇప్పుడు. సో ఇప్పుడు దాని తర్వాత ఏం చేశారు వీళ్ళందరూ కలిసి, లేదు అబ్జెక్షన్స్ ఫైల్ చేయడానికి ఎవరు ఫైల్ చేయట్లేదు అని చెప్పి, మాకు ఫైల్ చేయడం ఎలక్షన్ కమిషన్ ఆపర్చునిటీ ఇవ్వట్లేదు అన్నారు. ఎలక్షన్ కమిషన్ చెప్పారు ఆన్లైన్ ఉంది, బిఎల్ఏలు ఉన్నారు. సో సుప్రీంకోర్టు అన్నారు మీ దగ్గర 1,60,000 మంది బీహార్లో బిఎల్ఏస్ ఉన్నారు, మీరు 10 మందిని డైలీ మీరు చెక్ చేసుకోండి. 60,000 దీని అన్నిటిలో ఈ మొత్తం 7,90,000 మంది నుంచి 65 లక్షల మంది ఫామ్ సబ్మిట్ చేయలేదు. ఎక్కడికి వెళ్ళారు? చేయలేదు. వీళ్ళేమన్నారంటే అది కావాలని చేస్తున్నారు, పేదోళ్ళని ముస్లిమ్స్ని ఓటు వేయకుండా ఫాములు తీసుకోలేదన్నారు. ఎలక్షన్ కమిషన్ మేమైతే రెడీగా ఉన్నాం, అది ఆన్లైన్ ఉంది. మూడోది, చాలామంది బీహారీలు బీహార్ నుంచి బయట పనిచేస్తారు, వాళ్ళు ఎట్లా రిజిస్టర్ చేస్తారు, వాళ్ళు ఎట్లా డాక్యుమెంట్ పంపిస్తారు అన్నారు. ఎలక్షన్ కమిషన్ ఏం చేశారంటే వాళ్ళు ఒక సింపుల్ క్యూఆర్ కోడ్ పెట్టి ఫుల్ పేజ్ యాడ్ రిలీజ్ చేశారు. ఇక్కడ మన దగ్గర కూడా లోకల్ న్యూస్ పేపర్స్లో అన్నింటిలో వచ్చింది, డెక్కన్ క్రానికల్ కానీ టైమ్స్ ఆఫ్ ఇండియా అన్నింటిలో వచ్చింది. అది ఈవెన్ తెలుగు పబ్లికేషన్లో వచ్చింది, హిందీలో ఉండే యాడ్, నాట్ ఇన్ ఎనీ అదర్ లాంగ్వేజ్, హిందీలో పెట్టారు. ఎందుకంటే బీహార్ వాళ్ళ కోసం. వాళ్ళ దగ్గర చెప్పే ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకోండి, ఒక ఫామ్ ఓపెన్ అవుతుంది, మీరు అది 6-7 ఎలిమెంట్స్ ఉంటుంది ఫిలప్ చేయడానికి, అది ఫిలప్ చేస్తే ఫీల్డ్స్ ఫిలప్ చేస్తే సబ్మిట్ చేసి ఏదైనా ఒక డాక్యుమెంట్ అటాచ్ చేయండి మీ దగ్గర ఉన్నది చెప్పేసి, అది చాలామంది ఫిలప్ చేశారు దాన్ని. సో అక్కడ కూడా రాహుల్ గాంధీ ఆర్గ్యుమెంట్ పడిపోయింది కంప్లీట్ ఫ్లాట్గా. ఇప్పుడు ఈ 65 లక్షల మంది ప్రాబ్లం వచ్చింది. సుప్రీంకోర్టు అక్కడే లాస్ట్ 3 హియరింగ్ దాని మీద ఉంది. ఎక్కడికి వెళ్ళారు ఈ 65 లక్షల మంది? సో ఎలక్షన్ కమిషన్ బ్రేకప్ ఇచ్చారు, దాంట్లో 21 లక్షల మంది చనిపోయారు. మీకు ఎట్లా తెలుసు చనిపోయారని అడిగారు. ఒకటి డేటాబేస్ ఉంటుంది. ఇప్పుడు మన దగ్గర జిహెచ్ఎంసీలో ఎవరైనా చనిపోతే మనం డెత్ సర్టిఫికేట్కి అప్లై చేస్తాం, చాలా ప్లేసెస్లో ఇవ్వాల్సి వస్తుంది, బ్యాంక్లో పెన్షన్ ఉంటే పెన్షన్కి అన్నిటికీ ఇవ్వాల్సి వస్తుంది డెత్ సర్టిఫికేట్. వాళ్ళు ఏం చేస్తారు, మీరు ఫస్ట్ వెళ్ళి ఒక ఫీజు కట్టాల్సి వస్తుంది, డెత్ సర్టిఫికేట్ ఇస్తే మీ ఇంటికి వచ్చి వెరిఫై చేస్తారు, పక్కన వాళ్ళు అడుగుతారు, వాళ్ళ ప్రూఫ్ ఐడెంటిటీ తీసుకుని వాళ్ళ సిగ్నేచర్ తీసుకుంటారు విట్నెస్గా, దాని తర్వాత డెత్ సర్టిఫికేట్ ఇష్యూ చేస్తారు. అప్పుడు డేటాబేస్లో ఉంటుంది కదా. సో ఇంత లక్షల మంది చనిపోయారు, ఇంత లక్షల మంది పుట్టారని చెప్పి డేటాబేస్, బర్త్స్ అండ్ డెత్స్ డేటాబేస్ ఒకటి, అది నేషనల్ లెవెల్లో కూడా ఉంది. ఇదే డేటా నేషనల్ లెవెల్కి ఇంపోర్ట్ చేస్తారు, అది వన్ వే ఆఫ్ ఫైండింగ్ అవుట్. రెండోది బీహార్లో ఏం చేశారంటే సర్పంచ్ లేకుంటే వార్డ్ కౌన్సిలర్, ఈ బిఎల్ఏ పొలిటికల్ పార్టీ బిఎల్ఏ, బీజేపీ ఉండొచ్చు, జేడీఎస్ ఆర్జేడీ ఉండొచ్చు, కాంగ్రెస్ ఉండొచ్చు, వీళ్ళతో కూర్చొని వాళ్ళ ఆఫీస్లో మొత్తం లిస్టు తీసి చూడబా వీళ్ళు అందరూ చనిపోయారు అని చెప్పి వచ్చింది మనకు రిపోర్టు, మనం వాళ్ళ ఇంటికి వెళ్దాం. వాళ్ళ ఇంటికి వెళ్ళారు, వెళ్ళి అడిగారమ్మా ఈయన ఉన్నారా లేదా, పోయారు, 2 సంవత్సరాల ముందు పోయారు, కట్. అట్లా 65 లక్షల మందిలో 21 లక్షల మంది చనిపోయారు. నెక్స్ట్ డూప్లికేట్ ఓటర్స్, అదే పేరుతో నేను దీనికి ముందు ఎక్స్ప్లెయిన్ చేశాను, చాలా క్లియర్, ఈజీగా సాఫ్ట్వేర్లో పట్టుకోవచ్చు. మీరు ఇవన్నీ నార్మల్ ఎక్సెల్ వేస్తే కూడా పట్టుకోవచ్చు మీరు, దాంట్లో తీసేస్తారు డూప్లికేట్ ఓటర్స్. మూడోది పర్మనెంట్లీ మైగ్రేటెడ్, మీరు విజయవాడలో ఉన్నారు, మీరు విజయవాడ నుంచి హైదరాబాద్కి వచ్చేసారు ఉద్యోగం కోసం, దట్ ఈస్ కాల్డ్ పర్మనెంట్ మైగ్రేషన్. అంటే మీరు ఎప్పుడు లైఫ్ లాంగ్ హైదరాబాద్లో ఉండాలని కాదు, ఇప్పటికీ మీరు అక్కడ లేరు, హైదరాబాద్లో ఉన్నారు, మీరు అక్కడ విజయవాడలో లేరు, మీ పేరెంట్స్ మీ పేరు అక్కడ చెప్పకూడదు టెక్నికలీ స్పీకింగ్. కొంతమంది పేరెంట్స్ చేస్తారు, ఏంటంటే మా రేషన్ కార్డు ఇక్కడ ఉంది, మా కూతురికి రేపు ఏమైనా ఇది వస్తే ఎగ్జామ్ వస్తే ఏం చేయాలి, మేము లోకల్ క్యాండిడేటా నాన్ లోకల్ క్యాండిడేటా, ఇది అన్ని ప్రాబ్లమ్స్ ఉంటుంది. కానీ యాజ్ పర్ ఎలక్షన్ కమిషన్ రూల్ మీరు ఎక్కడ ఉన్నారో లాస్ట్ 6 months అదే అడ్రస్లో మీరు ఓట్ చేయాలి. సో ఈ 3 కలిపితే 65 లక్షల మంది పోయారు. అప్పుడు వీళ్ళేమన్నారు, కాంగ్రెస్ వాళ్ళు, ఆర్జేడీ వాళ్ళు, ఇలా లేదు వీళ్ళందరూ బతికే ఉన్నారు, ఒట్టే చెప్తారు కావాలని చెప్తారు. సో ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పారు, యూ ఫైల్ అన్ అబ్జెక్షన్ సింగ్ నేను బతుకున్నాను చూడండి నేను అని చెప్పి ఒక 1000 మంది ఫైల్ చేశారు అట్లా అబ్జెక్షన్. అది కాకుండా ఇప్పుడు 65 లక్షల మందిలో ఇప్పుడు దాకా టోటల్ అబ్జెక్షన్స్ ఫైల్ చేసింది 1,00,000 మందే. అంటే డూప్లికేట్ ఓటర్స్ ఉన్న వాళ్ళు కొంతమంది అన్నారు, కాదు మా తప్పు అయిపోయింది, 1,00,000 మంది. అప్పుడు 64 లక్షల మందిలో 63 ఇంకా లేరు లిస్టులో.
ఇప్పుడు కూడా వీళ్ళు అగ్రీ చేయట్లేదు, కాంగ్రెస్ వాళ్ళు ఆర్జేడీ వాళ్ళు. లేదు వాళ్ళు ఉన్నారని చెప్తున్నారు. సరే, ఎలక్షన్ కమిషన్ ఏమన్నారు, మీ బిఎల్ఏస్ ఉన్నారు కదా, వాళ్ళ దగ్గర 10 పేర్లు చెక్ చేయమని చెప్పండి. 1.65 lakh బిఎల్ఏస్ ఉన్నారు. 10 మందిని చెక్ చేస్తే ఒక రోజుకి 16 lakh పీపుల్ అయిపోతుంది. ఇది 10 రోజుల ముందు చెప్పారు. 64 లక్షల మంది మిస్సింగ్ ఉన్నారు కదా, మీరు 5 రోజుల్లో మ్యాక్సిమం 5 రోజులు మీరు మొత్తం చెక్ చేసుకోవచ్చు. 10 ఇంటికి వెళ్ళాలి అంతే, మీరు మీ ఏరియాలో అయిపోతుంది కదా అన్నారు. ఇప్పుడు దాకా మీరు బిలీవ్ చేయరు దీప్తి, కాంగ్రెస్ వైపు నుంచో బీజేపీ వైపు నుంచో, బీజేపీకి ప్రాబ్లం లేదు ఎందుకంటే వాళ్ళు అబ్జెక్ట్ చేయట్లేదు, ఆర్జేడీ వైపు నుంచో ఇప్పుడు దాకా 9 అబ్జెక్షన్స్ ఫైల్ అయినాయి. ఆశ్చర్యంగా ఉంది సార్, ఎంత గొడవ చేస్తున్నారు సార్. 16 అబ్జెక్షన్స్ ఫైల్ చేసింది సిపిఐ ఎంఎల్. ఇండివిజువల్గా అబ్జెక్షన్ ఫైల్ చేసిన వాళ్ళు ఆల్మోస్ట్ 80,000 మంది. నేను చెప్పాను చూడండి, మా పేర్లు ఉన్నాయి, డూప్లికేట్ ఉన్నాయి, అక్కడ పోయింది ఇక్కడ పోయింది అని చెప్పి చాలామంది ఫైల్ చేస్తారు. అది కూడా తీసుకోవాలని లేదు, అది వెరిఫై చేయాల్సి వస్తుంది మళ్ళీ ఇంకోసారి. 64 లక్షల మంది లేరు. అది మొన్న కూడా సుప్రీంకోర్టు హియరింగ్లో చాలా క్లియర్గా చెప్పారు. సో ఇప్పుడు కొత్త ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, మీరు స్టార్టింగ్ చెప్పారు చూడండి, సడన్గా ఎలక్షన్ కమిషన్కి 2 లక్షల ఆల్మోస్ట్ 2,80,000-90,000 మంది రిక్వెస్ట్ ఇచ్చారు, వాళ్ళ పేరే తీసేయమని చెప్పి ఎలక్షన్ రోల్స్ ఇచ్చి. మీరు యాడ్ చేయమని చెప్పి మీరు ఏడుస్తున్నారు, డిలీట్ అయిపోయిందన్నారు, వాళ్ళ పేర్లు తీసుకోవాలంటే ఎలక్షన్ కమిషన్ ఓకే అని చెప్పి. అది కాకుండా 3 లక్షల మంది 18 years and above క్రాస్ అయ్యారు ఈ పీరియడ్లో, వాళ్ళ పేర్లు తీసుకున్నారు. దే ఆర్ లీగలీ అలౌడ్ దట్. సంవత్సరంలో 4 సార్లు చేస్తారు. అది ముందు ఒకటేసారి చేస్తుండే, ఇప్పుడు సంవత్సరంలో 4 సార్లు 18 years మీరు క్రాస్ చేసినప్పుడు మిమ్మల్ని ఎలక్ట్రల్ రోల్స్ తీసుకుంటారు. అది 3 లక్షల మంది ఉన్నారు. సో ఈ 64 లక్షల మంది పోయారు. కాకుండా ఇప్పుడు కొత్తగా 2,90,000 మంది వాళ్ళ పేరు వాళ్ళే తీసామని చెప్పి వాళ్ళు అబ్జెక్షన్ చేశారు, అంటే వాళ్ళు సబ్మిషన్ చేశారు. అప్పుడే ఎలక్షన్ కమిషన్ని సుప్రీంకోర్టు అడిగారు, ఇదేంటది కొత్త ప్రాబ్లం ఏంటి అని అడిగారు. సో అప్పుడు చెప్పారు, ఈ సిపిఎం ఎమ్మెల్యే వాళ్ళ వైఫ్ వాళ్ళ మీద కేసు వేసినప్పుడు న్యూస్ మొత్తం బీహార్ అంతా తిరిగింది, పేపర్లలో, టీవీలో. అది భయపడి చాలామంది మేము కూడా జైలుకి వెళ్లాల్సి వస్తుందని చెప్పి 2,90,000 మంది తీసేయమని చెప్పారు. ఇదే ప్రాబ్లం మీకు తెలంగాణలో కనిపిస్తుంది. ఇక్కడ ఎస్ఐఆర్ స్టార్ట్ కాలేదు, రాబోతుంది. దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ చేస్తారు. ఇప్పుడు అర్జెంటుగా చేసేది ఏంటంటే, నెక్స్ట్ ఒక సంవత్సరం లోపల రాబోయే ఎలక్షన్స్ కేరళ కానివ్వండి, తమిళనాడు కానివ్వండి, అస్సాం, బీహార్, వెస్ట్ బెంగాల్ అండ్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో కొన్ని స్టేట్స్, ఈ స్టేట్స్లోనే ఇప్పుడు ఇంటెన్సివ్గా చేస్తుంది. ఎందుకంటే మహారాష్ట్ర ఎలక్షన్ మొన్ననే అయింది, రాజస్థాన్ అంతే, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ అన్నీ మొన్న జరిగిన ఎలక్షన్. తెలంగాణ కూడా ఎలక్షన్ ఇప్పుడు లేదు, ఆంధ్రాలో కూడా లేదు. సో ఈ మిగతా స్టేట్స్లో సీరియస్గా ఎస్ఐఆర్ స్టార్ట్ అయింది. తెలంగాణలో కూడా బహుశా ఇంకా 6 నెలలు అక్కడ కూడా స్టార్ట్ అవుతుంది ఎలక్షన్. సో ఎస్ఐఆర్ అనేది ఒక క్లీనప్ జరుగుతుంది. దీన్ని వ్యతిరేకించిన కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు కనిపించట్లేదు. ఇనిషియల్గా వాళ్ళు ఏమన్నారు, మేము దీన్ని అసలు మేము అగ్రీ చేయము, మేము చేయనీయము అని చెప్పారు మనుషులు. ఇప్పుడు అగ్రీ చేశారు, మా పేర్లు కనిపించట్లేదు అన్నారు. ఇప్పుడు పేర్లు ఇచ్చిన వాళ్ళు పేర్లు రిటర్న్ తీసుకుంటున్నారు. సో సిచ్యువేషన్ ఒక 6 నెలల్లో మీకు చాలా క్లియర్గా, బీహార్లో అయితే ఇంకా అయిపోయింది ఆల్మోస్ట్, ఇంకా 2 నెలల్లో కంప్లీట్ డాటా క్లీనప్ అయిపోతుంది. మీకు కరెక్ట్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ వస్తుంది. నా అంచనా ప్రకారం 64 లక్షల మందిలో 63 లక్షల మంది లేరు. చాలా క్లియర్గా తెలిసిపోయింది. అది ఇంకేం అబ్జెక్షన్ ఫైల్ చేయట్లేదు వీళ్ళు, అయిపోయిన స్టోరీ, ఇంకా మాట్లాడక్కర్లేదు. సార్ మీరు చెప్పినట్లు ఎలక్షన్స్ దగ్గర ఈ ఎస్ఐఆర్ ప్రాసెస్ ఏదైతే జరుగుతుందో అది డెఫినెట్లీ అద్భుతంగా క్లీనప్ ప్రాసెసే. ఎలక్షన్స్ దగ్గర చేసి ఎస్ఐఆర్ చేస్తే అది గవర్నమెంట్ ఆడుతున్న గేమ్ అన్నది కొంతమంది అంటున్న మాట అయితే, ఇలా ఊరుకుని అపోజ్ చేయడం వల్ల సార్ అది బేసికల్గా వాళ్ళకి సెల్ఫ్ గోల్లా హెల్ప్ అవుతుందా, లేకపోతే సింపతి గెయినింగ్ హెల్ప్ అవుతుందా, ఏ రకంగా నాన్సెన్స్ చేయాలని చేస్తున్నారు సార్? మీరు ఒక యాంటిసిపేటరీ బెయిల్ తీసుకుంటున్నారు, మేము ఎలక్షన్ ఓడిపోతాం, సో ముందరగానే వీళ్ళు ఎట్లానే పని చేశారు, దానికోసం మేము ఓడిపోయామని చెప్పి ముందరగానే అది సింపతి అని కాదు, వాళ్ళు ఒక యాంటిసిపేటరీ బెయిల్. అది మేము ఇట్లానే ఓడిపోతాం, ఓడిపోయేప్పుడు ఏమి చెప్పాలి, వీళ్ళు ఎస్ఐఆర్ చేసిన దానికోసం మేము ఓడిపోయాం ఎలక్షన్. కాకపోతే ఆ బ్లేమ్ కూడా ఉండేది కాదు కదా సార్, గవర్నమెంట్ కి కొంచెం ముందుగా స్టార్ట్ చేసి. మీరు అదే సుప్రీంకోర్టు అడిగారు, ఇది సుప్రీంకోర్టులో ఫస్ట్ హియరింగ్ సెకండ్ హియరింగ్ వచ్చినప్పుడు అడిగారు. మీరు అన్నారు ఎలక్షన్ వచ్చేసింది అన్నారు. ఎప్పుడండి బీహార్ ఎలక్షన్స్ అని అడిగారు. నవంబర్లో అంటారు మోస్ట్ ప్రాబ్లీ. మనం అప్పుడు స్టార్ట్ అయినప్పుడు జూలై ఉండే, ఈ కేసు స్టార్ట్ అయినప్పుడు జూన్ జూలైలో స్టార్ట్ అయింది సుప్రీంకోర్టులో హియరింగ్. ఇంకా టైం ఉంది కదా, ఎలక్షన్ కమిషన్ ద్వారా అడిగి మీకు ఎన్ని నెలలు కావాలన్నారు. ఎలక్షన్ కమిషన్ అన్నారు 2 నెలలు కావాలి మాకు, మేము మొత్తం ప్రాసెస్ ఫినిష్. మళ్ళీ ప్రాబ్లం ఏంటని అడిగారు సుప్రీంకోర్టులో జడ్జెస్. 2 నెలలు అయిపోతుంది కదా మొత్తం. కాదు 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 చాలా దగ్గర ఉంది ఎలక్షన్, 2 నెలలు అందరూ సబ్మిట్ చేయలేరు అన్నారు. కానీ 93% తర్వాత 98% మంది సబ్మిట్ చేసేసారు. ఓన్లీ 2% మంది సబ్మిట్ చేయలేదు. ఇంకా ఇది 64 లక్షల కాకుండా. సో మిగతా లీగల్గా ఉన్న ఓటర్స్లో 99.4 అనుకుంటాను హ్యావ్ సబ్మిటెడ్ దర్ ఫార్మ్స్. అది ఇప్పుడు దాంట్లో చాలా మట్టుకు ఆల్మోస్ట్ 95% అప్రూవ్ అయిపోయింది. మిగతాది వెరిఫికేషన్ ప్రాసెస్ నడుస్తుంది.
ఇప్పుడు నా అంచనా ప్రకారం దీంట్లో చాలామంది నేపాల్ నుంచి బంగ్లాదేశ్ నుంచి వాళ్ళు డిలీట్ చేయించారు వాళ్ళ పేర్లు. ఓకే. కనిపించకుండా పోతున్న వాళ్ళు కూడా వాళ్ళే. పర్మనెంట్లీ మైగ్రేటెడ్లో వీళ్ళు ఉండొచ్చు, బంగ్లాదేశ్ వాళ్ళు ఉండొచ్చు, రోహింగ్యాలు ఉండొచ్చు, అండ్ నేపాలీ వాళ్ళు ఉండొచ్చు. నేపాల్ నుంచి తక్కువనే, ఎందుకంటే నేపాల్ అంత ప్రాబ్లం లేదు. కానీ బంగ్లాదేశ్ నుంచి ఈ రోహింగ్యాస్ ఎస్పెషలీ వెస్ట్ బెంగాల్ నుంచి వస్తారు. మీకు ఇంకొక చాలా ఈ ఆధార్ మిస్యూజ్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఇంకొక పాయింట్ దీప్తి గుర్తుపెట్టుకోదు, ఇవన్నీ పేపర్లో కూడా వచ్చింది. ఇది ఎలక్షన్ కమిషన్ కూడా ప్రూఫ్ ఇచ్చారు. ఆధార్కి ఎప్పుడు ఒక సాచురేషన్ పాయింట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ స్టూడియో ఉన్నది శ్రీనగర్ కాలనీ. శ్రీనగర్ కాలనీలో 100 మంది తీసుకోండి, ఒక డేటాబేస్ 100 మంది ఇక్కడ ఉంటారు ఈ ఏరియాలో. ఎన్ని ఆధార్ కార్డు ఇష్యూ చేయాలండి? ఎంతమంది? 100 మందికి 100 మందికి 100 కార్డులు వేయచ్చు కదా? కాదు. కిషన్ గంజ్ అని చెప్పి కాన్స్టిట్యున్సీ బీహార్లో, దాంట్లో 6 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. దాంట్లో 5 అసెంబ్లీ సెగ్మెంట్ ముస్లిం మెజారిటీ. అక్కడ ఒక అసెంబ్లీ సెగ్మెంట్లో 100 మంది ఉంటే 150 మందికి కార్డ్స్ ఇష్యూ చేశారు. కొన్ని ప్లేసెస్లో 164 ఇష్యూ చేశారు, కొంత ప్లేసెస్లో 126 ఇష్యూ చేశారు. అంటే ఉన్న మనుషుల కన్నా ఎక్కువ ఆధార్ కార్డులు ఇష్యూ చేశారు. సార్ ఆధార్ కార్డు ప్రింటింగ్ ప్రెస్ పెట్టామా సార్ మనం? ఫ్యాక్టరీ ఉందండి, పెద్ద ఫ్యాక్టరీ ఉంది. నేను చెప్పాను కదా దీనికన్నా ముందు, ఇందాక అన్నారు సార్ మీరు. వెస్ట్ బెంగాల్ కానివ్వండి, కేరళలో పెరుంబావూర్ కానివ్వండి, ఇక్కడ అన్ని పెద్ద ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఇంకా ఆధార్ కార్డ్కి ఆ గ్రేట్నెస్ ఏముంది సార్? కుక్క పేరు కూడా పెట్టి ఇచ్చారు ఆధార్ కార్డు, అది కూడా చేస్తారు మన దగ్గర, చేశారు వెస్ట్ బెంగాల్లో. సో ఇట్లాంటి పనులు నడుస్తున్నాయి, చాలా సంవత్సరాలు నడుస్తున్నాయి. ఇప్పుడు ఆధార్ ఇంట్రొడ్యూస్ చేసినప్పటి నుంచే వెస్ట్ బెంగాల్లో ఇది ఒక ఫ్యాక్టరీ. వాళ్ళు బంగ్లాదేశ్ నుంచి వచ్చేస్తారు, లేనిపోయిన దొంగ పనులు చేస్తారు, ఇక్కడ ఫేక్ సర్టిఫికెట్లు తయారు చేసుకుంటారు, ఇది 10th క్లాస్ సర్టిఫికేట్ తయారు చేసుకుని దాంతో ఆధార్ చేసుకుంటారు, ఆధార్ చేతికి వచ్చేస్తుంది, దాని తర్వాత అక్కడ నుంచి గాయబైపోతారు, మళ్ళీ అక్కడ కనిపించేది బాంబేలో. ఓకే, సో ఇదొక ఫ్యాక్టరీ ఉంది ఆధార్లో. సో ఆధార్ కూడా పట్టుకోవడానికి ఇప్పుడు కూడా చాలా మటుకు కొత్త టెక్నాలజీ తీసుకొచ్చారు. ఒకటి, మీరు ఇచ్చిన డాక్యుమెంట్కి బ్యాక్ చెక్ చేస్తున్నారు వాళ్ళు, మీరు ఏం డాక్యుమెంట్ ఇచ్చారని చెప్పి. ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో ప్రాబ్లం ఏం వస్తుందంటే అక్కడ ఉన్న కొన్ని ఆధార్ సెంటర్స్ వాళ్ళు ఇప్పుడు అది ఇవ్వట్లేదు డేటా కూడా. అది కాకుండా మొన్న ఎలక్షన్ కమిషన్ నేను చెప్పాను, కిషన్ గంజ్ చెప్పాను చూడండి, అక్కడ 5 కాన్స్టిట్యున్సీలో ఇట్లా ఎక్కువ ఇచ్చారు కార్డులు, అంటే ఇష్యూ చేశారు ఎక్కువ. దట్ ఇస్ కాల్డ్ సాచురేషన్. 100 మంది ఉంటే 160 మంది కార్డులు ఇష్యూ, అంటే 60 మంది ఫేక్. ఓకే. అక్కడ ఉన్నది ఒకటే హిందూ మెజారిటీ కాన్స్టిట్యున్సీ, దాంట్లో అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ. అక్కడ 100 మందికి 96 ఇష్యూ చేశారు. సో ఐఎమ్ నాట్ సేయింగ్ ముస్లిం కాన్స్టిట్యున్సీలో జరుగుతుందని, కానీ ఆబ్వియస్ ఒక ఇన్ఫరెన్స్ ఉంది దాంట్లో. ఇది యాజ్ పర్ పబ్లిక్ డేటా, నేను చెప్పేది కాదు ఇది. ఇంకోటి, వెస్ట్ బెంగాల్లో మొన్న ఇది నాట్ రిలేటెడ్, కానీ వెస్ట్ బెంగాల్లో 4 ఎలక్షన్ కమిషన్ ఆఫీషియల్స్, అంటే జూనియర్ వాళ్ళు, ఈ క్లర్క్ లెవెల్లో ఉన్న వాళ్ళు, కొంతమంది కాంట్రాక్ట్లు ఉంటారు, వాళ్ళని సస్పెండ్ చేశారు మొన్న అంటే ఒక నెల ముందు. ఎందుకు? వాళ్ళు ఎలక్షన్ కమిషన్లో డేటాబేస్లో అప్లోడ్ చేస్తారు, ఈ ఫామ్ చెప్పాను చూడండి, అట్లనే ఫామ్స్ అప్లోడ్ చేస్తారు వాళ్ళు డేటా. దాంట్లో 4 ఏం చేశారు, వాళ్ళ యూజర్ నేమ్ పాస్వర్డ్ టీఎంసీ వాళ్ళకి ఇచ్చేశారు, మమతా బెనర్జీ పార్టీ వాళ్ళ లీడర్స్కి. వాళ్ళు ఎంటర్ చేసుకున్నారు కూర్చొని, ఏ పేర్లు కావాలంటే పేర్లు ఎంటర్ చేసుకున్నారు వాళ్ళు, డాక్యుమెంట్ లేకుండా. సో వాళ్ళు 4 సస్పెండ్ చేశారు. ఇది పెద్ద ర్యాకెట్ ఇది. వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ ఏం చెప్తుంది, నేను ఎస్ఐఆర్ చేయని అని చెప్తుంది. హూ ఇస్ షీ అండి? Sir, when it's a part of the rule, when it's a part of the law, కాన్స్టిట్యూషన్, it's a constitutional law. మీరు ప్రమాణ స్వీకారం చేశారు ముఖ్యమంత్రిగా, దట్ ఐ విల్ ప్రిజర్వ్, ప్రొటెక్ట్ అండ్ డిఫెండ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా యాజ్ బై లా ఎస్టాబ్లిష్డ్. మీరు అది వైలేట్ చేస్తే మిమ్మల్ని ముఖ్యమంత్రి పదవి నుంచి తీసేయచ్చు. మీరు ఆర్ వైలేటింగ్ ద కాన్స్టిట్యూషన్. సుప్రీం కోర్టు అదే ఆశ్చర్యంగా ఉంది, వాళ్ళు ఇవన్నీ తెలిసి స్టిల్ ఎట్లా అపోజ్ చేస్తారు? ఎందుకంటే ఓట్ల కోసం కదా. ఇప్పుడు బీహార్లో ఎంత గొడవ ఎందుకు చేశారు? మాట్లాడలేదు ఎందుకు? మీరు ఎస్ఐఆర్ ఆబ్జెక్ట్ చేశారు, ఎస్ఐఆర్ సుప్రీంకోర్టు ఎస్ అన్నారు, దాని తర్వాత మీరు అన్నారు పేర్లు తీసేసారు. సుప్రీంకోర్టు ఏమన్నారు, మీ వాళ్ళు చెక్ చేయండి, 64 లక్షల మంది మిస్సింగ్ ఉన్నారు కదా, వారం లోపల మీరు చెక్ చేయొచ్చు మంది అన్ని పేర్లు, చెక్ చేసి మీరు రిపోర్ట్ చేయండి అన్నారు. ఆన్సర్ లేదు. సుప్రీంకోర్టు ఏం చేశారు, ఇంకా స్మార్ట్గా చేశారు, వీళ్ళందరినీ ఇంప్లీడ్ చేశారు. ఇంప్లీడ్ అంటే మీరు కూడా కేసులో పార్ట్ అయిపోయారు. 8వ తారీఖు మీరందరు పార్టీ వాళ్ళు మీ బిఎల్ఎస్ దగ్గర నుంచి డేటా తీసుకొచ్చి మా ముందు వచ్చి నిలబడి చెప్పండి మీరు ఎంతమందిని వెరిఫై చేశారు. ఎవరు రారు చూడండి, ఎవరు రారు సార్. ఎందుకు వస్తారు సార్? ఎందుకంటే వాళ్ళు పట్టుకున్నారు, బ్లైండ్లీ దే బిన్ కాట్. ఓకే, కానీ సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కూడా రాకపోతే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అయిపోతుంది అక్కడ. సో డెఫినెట్లీ వస్తారు, అదేదో కథ చెప్తారు, ఎలక్షన్ కమిషన్ మమ్మల్ని చేయనీయలేదు, మేము అది ఇది అని చెప్పి. నేను పవన్ ఖేరా చూశాను, మేము 64 లక్షల ఆబ్జెక్షన్స్ ఇచ్చామంటున్నారు. అసలు వాళ్ళ దగ్గర అడిగారు మీరు ఎక్కడ ఇచ్చారంటే నాకు తెలియదు, ఎవడో నాకు చెప్పాడని చెప్తాం. ఇది అర్థవాళ్ళు అంటారు. వాళ్ళకి తెలియాల్సింది ఏంటంటే సార్, ప్రజలు అన్ని గమనిస్తున్నారు, తెలివి తక్కువ వాళ్ళు కాదు, జనాలకు కూడా తెలుసు ఎవరికి ఓటు వేయాలి. మెయిన్ ఏంటంటే ముందట్లాగా ఇప్పుడు డూప్లికేట్లు 2 ప్లేస్లు చేయడం అన్నీ రాదు. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఎర్రనట్టు కొత్త సాఫ్ట్వేర్ తీసుకొచ్చారు 5 సంవత్సరాల ముందు, నేను చెప్పాను చూడండి. దాంట్లో 2 సంవత్సరాల నుంచి ఇంకా మంచిగా చేశారు, దాన్ని ఇంకా ఇంప్రూవైజ్ చేశారు. దాంతో మీరు నిమిషాల్లో మీరు పట్టుకోవచ్చు డూప్లికేట్ కార్డులని.
ఒక 10 నిమిషాలు ప్రోగ్రామ్ రాస్తే మీకు తెలంగాణలో ఎంతమంది డూప్లికేట్ ఓటర్స్ ఉన్నారో వచ్చేస్తుంది లిస్ట్ మొత్తం, కాన్స్టిట్యున్సీ బై కాన్స్టిట్యున్సీ, వార్డ్ బై వార్డ్, గల్లీ బై గల్లీ. చాలా అవసరం సార్ ఇండియా. ఇది చేసిపోతున్నారు. ఎలక్షన్ కమిషన్ డేటా కరెక్ట్, ఇప్పుడు దాకా డూప్లికేట్లు ఉన్నది లేదని చెప్పి నా ఎగ్జాంపులే నేను ఇచ్చాను మీకు ఎట్లా జరిగింది అనేది. కానీ నేను క్లీనప్ చేసుకున్నాను. కానీ మన దగ్గర కూడా ప్రజలకు కూడా నేను విజ్ఞప్తి ఏంటంటే, మీరు మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. మీరు పేరు ముందు ఉండే, మీరు అసెంబ్లీ ఎలక్షన్ వేసినప్పుడు ఉండే, లేకుంటే మొన్న ఏదో జిహెచ్ఎంసీ ఎలక్షన్ వచ్చినప్పుడు ఉండే, ఇప్పుడు ఎక్కడ పోయింది? మీరు ఏం చేశారు? నిద్రపోతున్నారు. డ్రాఫ్ట్ రోల్ అన్ని పొలిటికల్ పార్టీస్కి ఇస్తారు, వాళ్ళ దగ్గర చెప్పించుకోండి. మీరు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్కి వెళ్ళి. కానీ చెక్ చేయాల్సింది మీ రెస్పాన్సిబిలిటీ. మీరు చెక్ చేయకపోతే మీకు ఎక్స్క్యూజ్ లేదు. ఎందుకంటే చేయకపోతే డోంట్ కంప్లైంట్ టుమారో సేయింగ్ దట్ మై నేమ్ ఇస్ నాట్ దేర్. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది ఒక ఎలక్షన్ అనేది మనకు రెస్పాన్సిబిలిటీ. ఓట్ వేయడం మన రెస్పాన్సిబిలిటీ. మన దగ్గర చాలామంది ఉంటారు ఓట్ వేయరు, ఎస్పెషలీ అర్బన్ కాంగ్లమరేషన్ మీరు చూసుంటారు. చెవెల్లా కానివ్వండి, ఇక్కడ మన శేర్లింగంపల్లి 50% ఎడ్యుకేటెడ్ పీపుల్, ఐటీ క్రౌడ్. ఏమనంటే అంటాడు బీహార్లో నా ఓటు అంటాడు, అదే సేమ్ స్టోరీ. అది కాకుండా ఉన్నోళ్ళు కూడా ఓటేయరు, హాలిడేకి వెళ్ళిపోతారు, లాంగ్ లీవ్ ఉంది కదా అని చెప్పేసి. మళ్ళీ ఏమంటారు, వర్షం పడితే రోడ్డు మీద నీళ్ళని మా ఇంటికి వచ్చింది అంటాడు. When you don't vote, you don't have a right to complain. నా ఫాదర్ ముందు అంటుండేది సేమ్ థింగ్, ఇఫ్ యూ డోంట్ ఓట్ డోంట్ ఆస్క్ ఫర్ యువర్ రైట్స్. Absolutely. సింపుల్ యాజ్ దట్. సో వీళ్ళు క్రిటిసైజ్ చేయడం డ్రాయింగ్ రూమ్లో కూర్చొని నంబర్ 1 మన కిలాడీలు. కానీ పేరు ఉందో లేదో చూడరు. యూ వోంట్ బిలీవ్ 2014 ఎలక్షన్ టైంలో నేను 6300 మందిని రిజిస్టర్ చేశాను. నా ల్యాప్టాప్ తీసుకొని తిరిగాను. పెబుల్ సిటీ కానివ్వండి, మా ఇంటి దగ్గర పైప్ లైన్ రోడ్ ఉంటుంది కొంపల్లిలో, ఇక్కడ అన్నీ తిరిగి చేయించాను నేను. టుక్ లాంగ్ టైం, 1.5 months పట్టింది. కానీ ఎవ్రీ సండే, సాటర్డే, సండే, ఈవెన్ ఫ్రైడే కూడా నేను వెళ్తుండే. చాలా మటుకు ఆధార్ కార్డు తీసుకున్నాను, వాళ్ళ ప్రూఫ్ తీసుకున్నాను, అన్నీ చేసి రిజిస్టర్ చేశాను. దాంట్లో రిజెక్ట్ అయింది 11. మిగతా అందరికీ వచ్చేసింది. వీళ్ళందరూ బయట నుంచి వచ్చిన వాళ్ళు. సో ఐ థింక్ ద అపార్ట్మెంట్ కాంప్లెక్స్ ఉన్న వాళ్ళు ఫస్ట్ వాళ్ళకి ఏమైనా సాయం కాదు నా దగ్గర అడగమని చెప్పి నేను ఇస్తాను హెల్ప్. వాళ్ళకి దే షుడ్, అసోసియేషన్ వాళ్ళు, గేటెడ్ కమ్యూనిటీ వాళ్ళు, మీరందరూ, ఈవెన్ కంపెనీ, మేము ఐటీ డిస్ట్రిక్ట్లో కూడా వెళ్ళి క్యాంపెయిన్ చేసాం. చౌదరి గారు, జయ చౌదరి గారితో కలిసి అందరూ క్యాంపెయిన్, జెట్ స్పోర్ట్ క్యాంపెయిన్ చేసాం దట్ వీ హ్యావ్ టు రిజిస్టర్ ఎవ్రీబడి అని. ఇది మన రెస్పాన్సిబిలిటీ. సీరియస్గా తీసుకొని మీ పేరు ఉందో లేదో ఎప్పుడే చెక్ చేసుకోండి. ఉంటే, లేకుంటే మీరు ఇమీడియట్గా ఆన్లైన్ సబ్మిట్ చేయొచ్చు అండ్ యూ విల్ గెట్ యువర్ కార్డ్. నో ఇష్యూస్ అట్ ఆల్. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో బేసికల్గా ఇప్పుడు బీహార్లో ఏదైతే జరుగుతుందో, రేపటి రోజున ఇందాక సార్ చెప్పినట్లుగా మన ఆంధ్ర తెలంగాణకి కూడా ఈ ఎస్ఐఆర్ అనేది ప్రాక్టీస్ జరగచ్చు. అండ్ బీయింగ్ అ సిటిజన్ ఆఫ్ ఇండియా, మనకి మన ఓటర్ కార్డు ఉండడం ఎంత ఎసెన్షియల్లో, ఓట్ వేయడం ఎంత ఎసెన్షియల్లో, ఫేక్ ఓటర్ కార్డ్స్ లేకుండా, డూప్లికేట్ ఓటర్ కార్డ్స్ లేకుండా ఉండడం చూసుకోవడం కూడా మన రెస్పాన్సిబిలిటీయే టు ప్రివెంట్ ఫర్దర్ పనిష్మెంట్స్ లీగల్లీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki, iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.